నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేల్పూర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు రైతులు పెద్ద ఎత్తున తరలి రావడంతో నిజామాబాద్ కరీంనగర్ల మధ్య ట్రాఫిక్ స్తంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రుణమాఫీ ఒక మోసమని మండిపడుతున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. రైతులందరికీ రుణమాఫీ చేయాలి, అలాగే రైతు బంధు కూడా అందరికీ అందించాలంటూ కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఇటు బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రోడ్డుపై ధర్నా వ్యక్తం చేశారు. అలాగే డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ రోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ప్రధాన కారణం రైతు రుణమాఫీ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని రైతుల్ని 3 సార్లు మోసం చేసినాడు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. నేను రాగానే చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు చేయలేదు, మోసం చేసిండు. తర్వాత 100 రోజుల లోపల చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయినాక అడిగితే చేయలేదు, మోసం చేసిండు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రాగానే మళ్ళోసారి ఓట్ల కోసం 15 ఆగస్టుకి చేస్తా అన్నాడు. 15 ఆగస్టు అయిపోయింది. అందరు దేవుళ్ళ పేరున ఓట్లేసిండు. నమ్మిరు జనం, మళ్ళా ఓట్లేసిరు ఆయనకు 3వసారి. నిన్న 15 ఆగస్టు అయిపోయింది. మన 3 రోజుల నాడు సగంకు సగం కూడా రుణమాఫీ కాలేదు. ఈ రాష్ట్రంలో సగం మందికి కాలేదు. ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 60% మందికి కాలేదు. అట్లనే బాల్కొండ నియోజకవర్గంలో 70% మందికి కాలేదు, కేవలం 30% మందికి అయింది. రాష్ట్రంలో 44 లక్షల రైతులు ఉంటే, అర్హులైన రైతులు ఉంటే 22 లక్షల మందికి అయింది, ఇంకో 22 లక్షల మందికి కాలేదు. డబ్బులలో 40,000 కోట్లు చేయాల్సింది 17,900 కోట్లు చేసినారు. అట్లనే నిజామాబాద్ జిల్లాలో 3,700 రైతులు ఉంటే కేవలం 1700 మంది రైతులకు చేసినారు. ఇంకా 2 లక్షల మంది రైతులకు చేయాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది రైతులు అర్హులైన వాళ్ళు ఉంటే, అంటే కుటుంబానికి ఒక్కరు తీసుకున్నా 47,070 మంది ఉంటే 15,800 మందికి చేసినారు. ఇంకా 31,221 మందికి చేయాలి బాల్కొండ నియోజకవర్గంలో. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయలేదు, కానీ మిగతా వాళ్ళందరికీ అర్హులైన అందరికీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఏం టెక్నికల్ ప్రాబ్లం ఉండదు దీంట్లో. మనసు మంచిగా ఉంటే ఇవ్వాలని ఉంటే ఇవ్వచ్చు. మనసు కటింగ్లు పెట్టాలంటే కటింగ్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కేసీఆర్ మొదటి విడత చేసినప్పుడు డబ్బులు లేక 4 వాయిదాలు ఇచ్చిండొచ్చు, కానీ మందిని మాత్రం కట్ చేయలే. కేసీఆర్ 47,070 మందికి ఇచ్చినాడు. మరి ఇప్పుడు వీళ్ళకి 15,800 మందికి ఎందుకు అవుతారు? కేసీఆర్ ఇవ్వగలగలేంది, వీళ్ళు 15,800 మందికి ఎట్లయితారు? అంటే ప్రతిదీ ఏదో ఒకటి పెట్టి కటింగ్లు చేయాలి. ఇచ్చే మనసు లేదు కాబట్టి ఇదంతా నాటకం వేస్తున్నారు. ఇప్పటికైనా బేషాలు పోవద్దు. రైతు ఎందుకు తిరగాలండి? కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలనా? ఇప్పుడు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరగాలనా? మళ్ళీ బ్రోకర్ల బాడి పడాలనా? మళ్ళీ లంచాలు ఇప్పించుకోవాలనా? ఎందుకు తిరగాలి? బ్యాంకుల నుంచి లిస్టు తెప్పించుకోవాలి. రుణం ఎవరు తీసుకుంటే రైతులందరికీ చేసేయాలి. దీంట్లో టెక్నికల్ ప్రాబ్లం ఏముందండి? మనసు మంచిగా ఉంటే అన్ని చేయొచ్చు. చివరిగా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రైతు బంధు కావచ్చు, రుణమాఫీకి సంబంధించి అందుకే ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషజాలకు పోకండి. స్ట్రేట్గా బ్యాంకుల నుంచి లిస్టులు తెప్పించుకోండి. ప్రతి రైతుకు ఎలాంటి షరతు లేకుండా మాఫీ చేయండి, ఎట్లయితే కేసీఆర్ అప్పుడు చేసిండు. అది నంబర్ 1. నంబర్ 2, రైతు భరోసా కూడా ఇస్తలేరు. ఇప్పుడు నెక్స్ట్ రైతు భరోసా మీద కూడా ప్రోగ్రాం తీసుకుంటాం మీరు ఇవ్వకపోతే. ఎందుకంటే రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా కూడా ఇవ్వాలి. ఆ రైతు భరోసా పైసలే ఈ రైతు రుణమాఫీకి ఇచ్చిర్రు అని చెప్పి ఒకటి అంటున్నారు అందరూ, రైతులు కూడా అంటున్నారు. మరి అది నిజమని మీరే రుజువు చేస్తే నువ్వే నష్టపోతావు. తదుపరి కార్యాచరణ గ్రామ స్థాయి నుంచి కూడా ఉంటుంది. రైతులను కూడగట్టుకుంటాం, గ్రామ స్థాయి నుంచి పోరాటాలు చేస్తాం. ఈ ప్రభుత్వం ప్రతి రైతుకు, నా నియోజకవర్గంలో మాత్రం ఇంకా 31,121 మంది రైతులకు రుణమాఫీ చేసేదానిక, ఎలాంటి షరతులు లేకుండా అందరికి రుణమాఫీ చేసేదానిక పోరాడుతాం, వెంటాడుతాం. అర్హులైన రైతులందరికీ ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. రుణమాఫీ చేసేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని మరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్ రాజు.